హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు వ్లాగ్స్. ఈరోజు మేము సేమియా పాయసం చేయబోతున్నాం కాబట్టి దానికి రెసిపీ చూద్దాం. ఫస్ట్ మనము ఏం చేయాలి, నెయ్యి వేసుకొని సేమియా వేసుకోవాలి. మనకు ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇది మొత్తం కావాలి. అట్లనే పాలు వేడి వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం చేసుకుంటూనే ఉండాలి. పొంగి వచ్చే వరకు మనం వేడి చేయాలి, ఎందుకంటే బాగుంటుంది. ఈ కలర్ ఇంకా కావాలి, ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం చేయాలి. ఇంకా కలుపుకుంటూనే ఉండాలి. చేసిన పాలని మనము సేమియాలో పోసుకోవాలి. మనకు ఈ కలర్ వస్తుంది. పోయాలి కొంచెం, చూడండి ఎంత పోయాలో మనం చూసుకొని పోయాలి. మనకు ఎంత అవసరమో అంతే పోయాలి. సిమ్లా పెట్టి మనము పోయాలి, లేకపోతే అంటే మన మీద పడుతుంది. చూడండి ఎంత మొత్తం ఉడకాలి. మనకు గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. ఇప్పుడు మనం పాలు పోసినాక మనము కొద్దిసేపు కొంచెం మెత్తగా కావాలి. ఇంకా మెత్తగా అయినాక సేమియా పాయసంలో జాజికాయ వేస్తారు, ఎందుకంటే టేస్ట్ రావాలని. అట్లనే ఇలాయచీ, జాజికాయ, ఇంకా ఇలాయచీ. చూడండి, ఇలాయచీ తెలుసు కదా, ఒక 3 వేసుకోండి. మమ్మీ ఇది ఇంకేంటి, ఇదేంటిదో మా మమ్మీని అడిగి చెప్తాం. 2 pieces ఆఫ్ జాజికాయ తీసుకుంది మా మమ్మీ. దాన్ని వేస్తే బాగుంటుందని మా మమ్మీ చెప్తుంది. మనము ఇలాచి ఇంకా జాజికాయ దంచుకోవాలి, ఎందుకంటే దంచుకుంటే మనకు టేస్ట్ వస్తుందని. చూడండి, మనకు సరిపోయేంత షుగర్ తీసుకోవాలి. చూడండి, అట్లా పాలు కొంచెం తగ్గుతాయి, ఎందుకంటే మనం పోసినంత. చూడండి, అప్పుడు రాకుండే పాలు ఇప్పుడు ఎంత తగ్గాయో. దీనిలో కాజు, కిస్మిస్, బాదం అవన్నీ వేస్తారు, కానీ మన ఇంట్లోనే మనం వేసుకోవచ్చు. చూడండి, మనకు ఏ కలర్ వస్తుంది మొత్తం ఈ కలర్. మళ్ళీ జాజికాయ ఇంకా ఇలాచి, జాజికాయ ఇంకా ఇలాచి వేస్తాం. ఇంకా మనకు సరిపోయేంత షుగర్ కలుపుకోవాలి. ఒక 1 minute కలుపుకోవాలి మీరు. వచ్చే వరకు మనము ఇట్లా పొంగ వస్తుంది కొంచెం లైట్గా, అప్పుడు బంద్ చేసుకోవాలి. యమ్మీ సేమియా పాయసం కంప్లీటెడ్. మీకు నచ్చితే ఇట్లా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుబ్బు వ్లాగ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.